గురువుగారు నమస్కారం. నమస్తే నాన్న. ఆకాశవాణికి స్వాగతం. మీకు ఇటీవల కాలంలో దేశంలోని అత్యున్నతమైనటువంటి పురస్కారం సరస్వతి సమ్మాన్ వచ్చింది. ఇప్పటి వరకు తెలుగులో ఎవరికి 28 సంవత్సరాలలో కూడా ఎప్పుడు ఎవరికి రాలేదు. మొట్టమొదటిసారిగా సరస్వతి సమ్మాన్ అవార్డు మీకు వచ్చింది. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఒక 60 ఏళ్ళ కవిత్వ సాధన వచ్చిందని చేయలేదు. పర్యవసానంగా అది ఒక ఫలం అనుకో. మొక్క నాటిన తర్వాత పెద్దదయ్యి పూలు పూసి కాయలు కాసి ఫలవంతమైన దశ అనుకో. కొంచెం కించిత్తు ఆనందం నా మీద నాకు ఇంకొంచెం నమ్మకం ఏర్పడటానికి ఇన్నాళ్ళ నుంచి సాధన చేసిన కవిత్వం అది రైట్ ట్రాక్ ఉందనేది అర్థమైంది. ఆంధ్రప్రదేశ్లో ఉండి కవిత్వం రాసి మన చుట్టూ ఉన్న జనజీవితాన్ని కవిత్వీకరించినప్పుడు ఇతర ప్రాంతాలకు పోయినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లా రెస్పాండ్ అవుతారు అంటే భారతదేశం మొత్తం మీద కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ పాఠకుడు ముఖ్యం. పాఠకుడితో కనుక మనం ఐక్యం అవ్వగలిగితే అది ప్రాంతాలు అడ్డం కావు. ఇట్స్ ఏ మెంటల్ ప్రాసెస్. అది ఆ రియాక్షన్స్ అనేవి రెస్పాన్సెస్ అనేవి మానసికంగానే ఎక్కువ జరుగుతాయి. కాబట్టి కించిత్తు ఆనందం కలిగింది, కించిత్తు గర్వం కలిగింది, అంతే. అంత తప్ప ఇంక పెద్ద విశేషాలు ఏమీ లేదు కదా. మీరు కవిత్వం కోసమే నేను హైదరాబాద్ వచ్చాను ఖచ్చితంగా అని ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ప్రాసెస్, కవిగా ఇవాల్వ్ అయినటువంటి ప్రాసెస్ మీకు చెప్పగలరా మీరు? ఎవడి జీవితం ఎట్లా మొదలవుతుంది, ఎట్లా షేప్ తీసుకుంటుందని ఎవడు చెప్పలేడు. నాకు 6-7 ఏళ్ళప్పుడు మా అమ్మ చనిపోయింది. అప్పటికి అక్షరాలు వచ్చి ఉంటాయేమో, కొద్దిగా చదువు ఆగిపోయింది. మళ్ళా ఒక 5-6 ఏళ్ల తర్వాత చదువు ప్రారంభించటం, దాని పట్ల ప్రగాఢమైనటువంటి ప్రేమ ఉండటం, మా నాన్నకు కూడా సాహిత్యం అన్న సంగీతం అన్న ప్రేమ ఉండటం, అట్లా ఇవాల్వ్ అయ్యి హై స్కూల్కి వచ్చిన తర్వాత జాస్తి శ్రీరాములు అనే ఒక మాస్టర్, తెలుగు మాస్టారు, ఆయన ఒక టర్నింగ్ పాయింట్ అనుకో. నాకే కాదు, కుమ్మడి కూడా ఆయనే గురువు గారు. అద్భుతమైనటువంటి టీచరు. తెలుగు టీచర్ని చూసి విద్యార్థులు అంతగా భయపడటం నేను ఎక్కడ చూడలేదు. అక్కడ మొదలైంది అది. తెలుగు రుచి అనేది హై స్కూల్లో మొదలైంది. కాలేజీకి వచ్చినాక డిగ్రీ విత్ డబుల్ లిటరేచర్ చేశా, తెలుగు అండ్ ఇంగ్లీష్ లిటరేచర్. చేసేటప్పుడు కవిత్వం హై స్కూల్లో మొదలైంది, ప్రవర్ధమానం అవుతూ ఉంది. కాలేజీకి వచ్చినాక పద్య సాధన విస్తృతంగా జరుగుతూ ఉంది. బిఏ అయిన తర్వాత ఎంఏ చేయాలనే ఒక కోరిక, ఎంఏ తెలుగుతో చేయాలనే ఇంకొక కోరిక. ఎందుకయ్యా ఎంఏ తెలుగు చేయటం అంటే, పటిష్టమైనటువంటి పదజాలం రావాలంటే ఎంఏ తెలుగు చదువుకోవాలని ఒక ఐడియా ఉండేది అప్పుడు. ఈ హైదరాబాద్లో ఉస్మానియాలో చేద్దామని వచ్చాను నేను. ఒక్కరోజు ఆలస్యం అయింది, లేకపోతే నారాయణ రెడ్డి గారి శిష్యుడిని అయి ఉండేవాడిని, తెలుగు ఎంఏ చేసి ఉండేవాడిని, నీకంటే సీనియర్ అయి ఉండేవాడిని. అది రావటం వల్ల ఇక్కడి నుంచి ఇంగ్లీష్ ఎంఏకి అప్లై చేశాను, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను. కానీ ఈ కోరిక మాత్రం పోలా, కవిత్వం సంగతి తెలుసుకుందాం. అందుకని నాకు అప్పుడప్పుడు వెనక తిరిగి చూసుకున్నప్పుడు ఒక వ్యవసాయ కుటుంబంలో ఉన్నటువంటి పట్టుదల కానీ, భూమితో ఉన్న సంబంధం కానీ, అది నిరంతరం శ్రమ చేయటం, దాన్ని సాధించేదాకా నిద్రపోవటం అనేది రైతు నేపథ్యం నుంచి వచ్చినాడికి ఎక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకని కవిత్వం ఇది క్యాపిటల్. అప్పుడు మనకి ఇంకప్పుడు 2 రాష్ట్రాలు రాలేదు కదా, ఇది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్. అందరు ఇక్కడే ఉన్నారు, కవులు, రచయితలు, కథకులు, నవల రచయితలు. ఇది సెంటర్ కాబట్టి అందరు ఇక్కడికి చేరారు. ఆ 23 ఏళ్ల వయసులో హైదరాబాద్ కేంద్రంగా అయితే దీని సంగతి తెలుసుకోవచ్చు అనేది ఎందుకు పడిందో తెలియదు. 23 ఏళ్ళకి హైదరాబాద్ వచ్చా, కవిత్వం కోసమే వచ్చాను. ఉద్యోగం అంటే నా గవర్నమెంట్ కాలేజీ వచ్చి నేను బాగలేదు, లేదు నేను చదువుకున్న విఎస్ఆర్ కాలేజీలు అడిగితే కూడా నేను బాగలేదు. అంటే స్థిరంగా ఒక చోట ఉండి
కేంద్రంగా ఉండటం వల్ల కొంత సాధించవచ్చు అనేటువంటిది ఏదో ఉండి ఇక్కడికి వచ్చా. రెండోది వివేకవర్ధని కాలేజీలో ఉద్యోగం రావటం కూడా ఒక టర్నింగ్ పాయింట్ నా దృష్టిలో. అట్లా అట్లా కొనసాగుతూ వచ్చింది. 70 ఆ ప్రాంతం నుంచి వచ్చిన కవిత్వానికి షిఫ్ట్ అవటం, ఆధునిక కవిత్వాన్ని చదవటం, సైద్ధాంతికమైనటువంటి గ్రంథాలు చదవటం. అందాక నాకు మార్క్సిజం అంటే ఏం తెలియదు. అంటే సమాజ ప్రగతిని, సమాజం యొక్క పరిణామాన్ని విప్పి చెప్పేది నా దృష్టిలో మార్క్సిజమే. 21వ శతాబ్దంలో ఈ సమాజం ఇలా ఉండటానికి, పరిణామం చెందటానికి వెనకమాల కారణాలు ఏమిటి, భౌతిక, సామాజిక, రాజకీయ కారణాలు ఏమిటి అనేది మార్క్సిజం చెప్పినట్టు ఇంకేం చెప్పలేదు నాకు. అది కూడా ఒక టర్నింగ్ పాయింట్. ఈ రకంగా చాలా దూరం వచ్చాను. ఈ ప్రాసెస్లో ఇక్కడ ఉన్నటువంటి నా ఇంటిలో నా 6వ పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అవును. మోహన బహుశా నేను అప్పటికి యంగెస్ట్ అనుకుంటున్నా నేను. మరి నారాయణ రెడ్డి గారికి అంతకుముందు తక్కువ వయసులో వచ్చింది తెలియదు. నాకు 46, 47 ఏళ్ళు ఉన్నాయి. 6వ పుస్తకం అది పెద్ద కాంట్రవర్సీ అయ్యింది యాక్సెప్ట్ చేయటం. అంటే నేను లెఫ్ట్ పాలిటిక్స్తో ఉన్నాను కాబట్టి అది యాక్సెప్ట్ చేయటం మంచిదా కాదా, తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయంటే నేను చెప్పింది ఏంటంటే అప్పుడు నేను అనుకోలేదు పాఠకులు సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్న కవి మీద ఎంత భారం మోపుతారు అనేది నాకు తెలియదు. అప్పుడు తెలుసుంటే యాక్సెప్ట్ చేసి ఉండేవాడిని కాదేమో. నాకు బాగా గుర్తు, ఆ అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత ఎవరు నన్ను వద్దనలేదు. కేవీ రమణారెడ్డి గారు మాత్రం ఒక కార్డు రాశాడు, ఆలోచించు ఒకసారి, తీసుకోకుంటే బాగుంటుందేమో అని. సరే, నా ఫిలాసఫీ ఏంటంటే అవుట్ సైడ్ యూ హ్యావ్ టు గో అవుట్ సైడ్ కదా. సాహిత్య అకాడమీ అవార్డు పొందటం వల్ల అవుట్ ఆఫ్ ది స్టేట్ పోవటానికి, భారతదేశం మొత్తం తిరగటానికి ఒక అవకాశం ఏర్పడింది. నీ భావజాలం పటిష్టంగా ఉండి నువ్వు చక్కగా అర్థం చేసుకున్నందువల్ల నువ్వు జారిపోయే ప్రశ్న లేదు. వ్యామోహాలు ఏమి లేవు దీంట్లో. ఇప్పుడు కూడా నాకేం వ్యామోహాలు లేవు. ఈ ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్లో, సాధనలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కవిత్వాన్ని చూడటం కానీ, మాస్టర్స్ని చదవటం కానీ ఇప్పటికీ నిరంతరం జరుగుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ కబీర్ సమ్మాన్ వచ్చింది, గంగాధర్ మెహర్ అవార్డు వచ్చింది. ఈ సంవత్సరం సరస్వతి సమ్మాన్. ఒక తెలుగు కవి అంటే తెలుగు శివారెడ్డి ఒక్కడే కాదు, ఏ పోయిట్ ఈజ్ మేడ్ ఆఫ్ 1000 పోయిట్స్ అని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కవులందరి యొక్క పురోధి చేస్తే వాడు శివారెడ్డి. వాడు ఒంటిగా ఇంక లేడు. సో నో పోయిట్ ఈజ్ అలోన్, ఎవ్రీ పోయిట్ ఈజ్ ఏ గ్రూప్, ఏ కమ్యూనియన్, అది ఏ కలెక్టివ్ వాయిస్ అనుకో. ఈచ్ పోయిట్ నువ్వు ఏకాంతంగా గదిలో కూర్చుని రాసినా నువ్వు రాసేది కలెక్టివే కానీ అలోన్ కాదు. సో ఐ ఫీల్ ఈస్ ఏ కలెక్టివ్ వాయిస్కి, కలెక్టివ్ వాయిస్, తెలుగు కలెక్టివ్ వాయిస్కి వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. అవార్డు వచ్చిన పుస్తకం లేటెస్ట్ బుక్ పక్కకు ఒత్తిగిలితే నువ్వు మొదటి పద్యం పక్కకి ఒత్తిగిలితో తగిలిందో వాక్యం. విచిత్రంగా ఉంటాయి కవిత్వం. ఎట్లా మొదలవుతుందనేది, ఏ కవిత ఎక్కడి నుంచి మొదలవుతుందని ప్రేరణ ఏంటనేది చాలా మైన్యూట్ పాయింట్స్ కూడా తీసుకొని మీరు కవిత్వం చేయడం అనేది అది 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 నాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప కవులంతా బోధించింది అదే. నెరూడా కావచ్చు, రిట్సాస్ కావచ్చు, అమిచేయి కావచ్చు, హోలన్ కావచ్చు, మైకోవిస్కీ కావచ్చు, యతుషెంకో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవులందరినీ, అటు అమెరికన్ బ్రిటిష్ కవుల్ని, యూరోప్ ఉన్న కవుల్ని విస్తారంగా చదువుతున్నా, ఇప్పుడు కూడా చదువుతున్నాను. అందుకని వాళ్ళు చాలా నేర్పుతారు మీకు. ఒక కవి యొక్క భావం స్వీకరించడమే కాకుండా స్ట్రక్చర్ని మీరు పట్టుకోవాలి. ఇప్పుడు కున్వర్ నారాయణ అని ఒక హిందీ పోయిట్, గ్రేట్ పోయిట్, ఆయన చదువుతున్నాను ఈ మధ్య. వండర్ఫుల్ పోయిట్ కదా. భావం చేయడానికి నీకు స్ట్రక్చర్ అవసరం కదా. ఇప్పుడు మన ఇక్కడ చేస్తానికి ఎంత సెట్టింగ్ వేసుకున్నాం కదా, అట్లానే పోయంకి రావడానికి కూడా ఒక స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకు నా దృష్టికి తెచ్చినాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవులు. మైన్యూట్ విషయాలను గురించి హోలన్ రాశాడు, రిట్సాస్ రాశాడు,
ఐ హైడ్ బిహైండ్ సింపుల్ థింగ్స్ అన్నాడు రిట్సాస్. అవును. చూడండి ఎంత అద్భుతంగా అన్నాడు. అటే కొనువర్ నారాయణ కానీ తర్వాత మన సింగ్, కేదార్నాథ్ సింగ్ కానీ జైంట్స్ ఉన్నారు మన దేశంలో, మన దేశ కవుల్లో కూడా. వాళ్ళు మనకు విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. సో ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ అమ్మ. కవిత్వం కానీ, కథ కానీ, నవల కానీ, ఎనీ ప్రక్రియ అయినా సరే ఒక రోజులోనూ 2 రోజుల్లోనూ లేదా 2 సంవత్సరాలు పనిచేసేది కాదు. దాంట్లో దిగుతున్నావంటే జీవితాంతం దాని సాధన చేయడానికి సిద్ధమై దిగు. కవిత్వంతో ఉండడం. ఎస్, ఆర్ట్ వాంట్ సాక్రిఫైస్ అని ఒక మాట ఉంది. ఏం సాక్రిఫైస్ చేసావా నువ్వే అడుగులు పోయావు అని ఎవరిని అడగచ్చు కాదు కదా. నేను కవి కాకపోయినట్టయితే ఇప్పుడు ఒక ఆడోడు పెద్ద కోటీశ్వరుడు అయి ఉండేవాడిని. అంటే ప్రియారిటీస్ని త్యాగం చేయడం. హైదరాబాద్ వచ్చినప్పుడు నిర్ణయం ఏంటంటే స్థిర ఉద్యోగం ఉంది ఒకటి, కుటుంబం నడిచిద్ది, పిల్లలు చదువుకుంటారు, రిటైర్ అయ్యే లోపల కొంప సంపాదించుకుంటాం. బట్ వాట్ ఈజ్ లెఫ్ట్ అంటే టు రీడ్ అండ్ రైట్ అండ్ రైట్ అండ్ రైట్, అంతే, ఇంకేం లేదు. చూసిన దాన్ని మొత్తం కూడా లోనికి వెళ్ళి నల్ల నుంచి బయటికి రావాలి. కాబట్టి ఇల్వాలో ఏ ప్రాసెస్లో చిన్న లేదు పెద్ద లేదు. ఎనీథింగ్ కెన్ బి మేడ్ ఇన్ టు ఏ పోయం. ఆ ప్రాసెస్ నాకు చాలా చెప్పారు. అందుకని ఈ పుస్తకం మొదటి పద్యం, పక్కకు ఒత్తిగిలితే తగిలిందో వాక్యం, పూర్వం ఒక రాజు తనకి పెళ్ళానికి మధ్య పక్కలో కత్తి నాటాడట, ఎవరు కదిలినా రక్తం పలుకుతుంది, అంతే పండిన వేపకాయ హృదయం మెత్తగా తీయగా చేదు చేదుగా. అంతే కవిత్వం రాయటం అంటే ఖడ్గంతో సహజీవనం చేయటం. మొద్దుబారటానికి వీల్లేదు, మూడుగా మిగలటానికి వీల్లేదు. అది ఒక డెఫినేషన్ అనుకో, అది స్థిర నిర్ణయం. ఇది పోయమ రూపంలో ఇప్పుడు వచ్చింది కానీ బట్ 50 ఏళ్ల కిందటే మొదలైంది అది. ఇప్పుడు నాకు కవిత్వం సీరియస్గా రాయటం మొదలుపెట్టి 5 దశాబ్దాలు దాటిపోయింది కదా. ఇంక ఎంత లోతులోకి పోయే కొందికి అంత విస్తృత అవుతూ ఉంటావు. ఆనందం ఏంటయ్యా, నేను ఎప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, కవిత్వం ద్వారా మీరేం సంపాదించుకునేది లేదు. నువ్వు పిల్లలకి చెబుతున్నావు చూసా, హౌ టు బీ హ్యాపీ. టు బీ హ్యాపీ ఈజ్ యువర్ బర్త్ రైట్, బట్ ఇట్ ఈజ్ నాట్ యాజ్ ఈజీ టు గెట్ హ్యాపీనెస్. యూ కాంట్ బై హ్యాపీనెస్ ఇన్ ఏ మార్కెట్ కదా. అందుకని ఒక అద్భుతమైన పద్యం చదివేటప్పుడు పొందే ఆనందం బ్రహ్మానంద సదృశ్యం అంటారు మన వాళ్ళు, అది కథ. ఈ రకంగా ప్రాసెస్ నడుస్తూ ఉంది. సరస్వతి సమ్మాన్ వచ్చింది, సంతోషం. అదే బయట పత్రికల్లోనూ అక్కడ ఇది జ్ఞానపీఠ పురస్కారం కంటే చాలా పెద్దది బిర్లా ఫౌండేషన్ ఇచ్చేది అని అన్నారు. ఆ గొడవలు మనకు తెలియదు కానీ వచ్చిందని యాక్సెప్ట్ చేయటం. అదే ఇంకా రాని వస్తే లేకపోతే లేదు, దానికి ఏముంది. మనం చేసే పని ఇంకా విస్తృతంగా విశాలంగా చేయాల్సిన అవసరం ఉంది, అది మాత్రం ఖాయం. మీ కవిత్వ ప్రస్థానం గురించి ఎవరు మాట్లాడినా తప్పనిసరిగా యువ కవుల్ని మీరు ఎంకరేజ్ చేసే పద్ధతి గురించి మాట్లాడతారు. అట్లానే ద్వారకా హోటల్ సమావేశాల గురించి మాట్లాడతారు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో అమాయకుడిని, ఎవడు తెలియదు నాకు, ఎవరు కూడా తెలియదు కదా. ఎవరి దగ్గరికి పోయి మాట్లాడాలి, ఒక కేంద్రం లేకుండా పోయింది. నాకన్నా ముని ఇచ్చాదులంతా ఉన్నారు ఇక్కడే, నవలా రచయితనుడు బుచ్చిబాబు ఉన్నారు, కృష్ణశాస్త్రి, ఎంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారని నాకు తెలియదు నిజానికి. కొత్తగా హైదరాబాద్ వచ్చినాడు, ఎవరి దగ్గరికి పోయి కవిత్వాన్ని గురించి 4 మాటలు మాట్లాడాలి, తెలుసుకోవాలి, ఒక కేంద్రం కావాలనేది నాకు. దీనికి ప్రేరణ నా సొంత ఐడియా కాదు. న్యూయార్క్లోనూ లండన్లో కవులు సమావేశం అయ్యి కూర్చొని టీలు తాగుతూ రోడ్డు పక్కనే ఉన్నాయి కాఫీ క్లబ్లు ఉన్నాయి. న్యూయార్క్లో ఒక పార్క్ పేరు కూడా అదే ప్లగ్లు ఉన్నాయి. అది మనకు కొత్త కానీ వాళ్ళకి కొత్త కాదు, మనకు కూడా కొత్త కాదేమో. అక్కడక్కడ పూర్వం కలిసి ఉండి ఉంటారు. దాన్ని ఒక హోటల్ని కేంద్రంగా చేసి, ద్వారకా హోటల్ని సాయంత్రానికి 5 to 9 వాళ్ళు, అతను సేటు ఉన్నాడు పెద్ద ఆయన అద్భుతంగా రిసెప్ట్ చేసేవాడు మనని. అక్కడ చేరితే అక్కడ రావడానికి ఫలానా భావజాలం కావాలి, అదేం లేదు, నో రిస్ట్రిక్షన్స్, నథింగ్, ఎనీవన్ కెన్ కమ్. ఫ్యామిలీస్ యూజ్ టు కమ్, దే యూజ్ టు స్పెండ్ సమ్ టైమ్, 1 hour 2 hours చేసేవాళ్ళు. అద్భుతంగా ఉండేది అది.
కొత్తగా ఎవడైనా సరే నేను వచ్చి ఎవడని రాతి దీని మీద రాయమని నేను ఎప్పుడు చెప్పలా. రాసింది పద్యం అవునా కాదా, పద్యం చేసే లక్షణం వీడికి తెలిసిందా లేదా, అంటే వస్తువుని కవితగా మార్చే పద్ధతి వీడికి తెలిస్తే వాడు దేని మీదైనా రాస్తాడు, ఏదైనా చేస్తాడు. అది చూసేవాడిని. అందుకని కుర్రకాడు వస్తూ ఉండేవాళ్ళు, విస్తారంగా వస్తూ ఉండేవాళ్ళు పద్యం. అందుకని ద్వారకాలో పాస్ అయిన పద్యం దానికి తిరుగులేదనేది ఒక వాటిలో వచ్చింది ప్రఖ్యాతి. చేరాలంటి వాడు కూడా ద్వారకాకు వచ్చి చేరాల దగ్గర వరవరావు గారు, చేర, మా మధుసూదన్ రావు, రానాళ్ళు ఎవరు, ఆరుద్ర, శ్రీశ్రీ, ద్వారకాకి రాని కవి లేడు. ఏమ్మా ఇది సెంటర్ పాయింట్ అయింది, అది ఫోకస్ అయింది. అట్లా తరాలు మారుతున్నాయి కదా. ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందించాల్సింది ఏమిటి, ఇదే పనిచేసే పద్ధతే అందించాలి. మనకున్న వారసత్వాన్ని గురించి చెప్పాలి. నేను కొత్త కవులు ఎవరిని వచ్చారనుకోండి, ఏం చదువుతున్నావు అని అడుగుతా, దాన్ని బట్టి చెప్పచ్చు మనం. వాళ్ళకి దయచేసి ఇదిగు పలానా పుస్తకం చదువు, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదవలేదు, ఒకసారి తిరగాయి, ₹2. విశాలాంధ్ర బుక్ షాపు పోయిన ప్రతిసారి 2 పుస్తకాలు కొనుక్కొచ్చేవాడిని. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ₹2, మైకోవిస్కీ రాసిన లెనిన్ కావ్యం ₹2. ప్రతిసారి కొనుక్కొచ్చేవాడిని. నా ఇంటికి వచ్చిన ఎవడికైనా సరే 2 పుస్తకాలు ఇచ్చేసేవాడిని. అంటే పుస్తక పఠనం అలవాటు చేశాం. కవిత్వ మేకింగ్, పోయం మేకింగ్ గురించి 4 విషయాలు చేరా దగ్గర నుంచి అందరూ మాట్లాడుకుని చర్చల్లో వచ్చే భాగం ఉంది. దానివల్ల ఏముందంటే అది ఒక సెంట్రల్ పాయింట్ అయింది. నా దృష్టిలో ద్వారకా బేస్గా ఒక 4 తరాలు వచ్చినాయి, కొన్ని జనరేషన్లు ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు కూడా నా అన్వేషణ అంతా ఇప్పుడు ఈ వయసులో కూడా విస్తారంగా తిరగటానికి కారణం ఏంటంటే టు లుక్ ఎట్ న్యూ పోయిట్స్. భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడింది, వాళ్ళ మీద ఆధారం, నా మీద కాదు, నీ మీద కాదు, రాబోయే కవుల మీద. దోస్ హు ఆర్ ఇన్ 30s, దోస్ హు ఆర్ ఇన్ 20s, వాళ్ళు టాలెంట్ లేదా, పుష్కలమైన టాలెంట్ ఉంది. మనకంటే ప్రతిభావంతులు వస్తున్నారు మన తర్వాత. ఈచ్ జనరేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ది ప్రీవియస్ జనరేషన్. అందుకని ఐటీ రంగం నుంచి వచ్చి కవిత్వాన్ని, కళలను చెడగొట్టింది అంటారు, అది నేను ఒప్పుకోను. బ్రైట్ పీపుల్ అంతా ఐటీ రంగంలో ఉన్నారు, వాళ్ళకి అర్థమై ఉంటుంది నెలకు 2 లక్షలు 10 లక్షలు సంపాదించినందువల్ల సుఖం లేదు, ఆనందం లేదని. ఇప్పుడు ఐటీలో పనిచేసే వాళ్ళంతా కూడా షార్ట్ ఫిల్మ్స్ మేకింగ్కి, నవలు రాయటానికి, కవిత్వం రాయటానికి, మీకు తెలుసు కవి సంఘం ద్వారా ఎంతమంది ఇంజనీర్సు, బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళు వస్తున్నారు తెలుసు. సో ఆనందం ఎక్కడ దొరికిద్ది, ఎట్ట దొరికిద్ది అనే అన్వేషణలో మానవుడు పడ్డాడు, ఆధునిక మానవుడు. ఆధునిక జీవితం సంక్లిష్టం అయ్యి, చాలా దుర్భరం అయ్యి, విచ్ఛిన్నమై, శిథిలిపోయిపోయే దశలో ఒక ఆనందం కొనుక్కోవటానికి, ఆనందం సంపాదించుకునేది ఎట్లా మార్గం అంటే కవిత్వం, కథ, నవల. అందుకని కదీర్ బాబు అన్నాడు కింద నేల ఉంది అని. టు రికగ్నైజ్ దేర్ ఈజ్ ది సాయిల్ బినీత్ యువర్ ఫీట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఏమ్మా ఇదొక నిరంతర యాత్ర అనుకో, దాంట్లో జరుగుతుంది. అందుకని కొత్త కవులు, నేను అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినా కూడా తెలంగాణ నుంచి, రాయలసీమ నుంచి, కొత్తరాంధ్ర నుంచి, కోస్తా జిల్లాల నుంచి బ్రిలియంట్ పోయిట్స్ వస్తున్నారు, కొత్త కవులు వస్తున్నారు. వాళ్ళని ఏంటంటే మళ్ళాగా ఒక 3-4 దశాబ్దాలు పనిచేసేట్టు కనుక వాళ్ళని తీర్చిదిద్దితే అద్భుతమైన పోయిట్స్ వస్తారు. మీరు ఈ కవిత్వం రాయడంతో పాటు ప్రపంచ కవిత్వాన్ని కూడా విస్తృతంగా అనువాదం చేశారు. తొలి రోజుల్లో అంటే ఇప్పుడుకి ఒక 40 ఏళ్ల కిందట తొలి దేశం నుంచి మలి దేశకు వచ్చే ప్రాసెస్లో ఒక కవి నాకు నచ్చుతాడు, బ్రహ్మాండంగా నచ్చుతాడు, అద్భుతంగా ఉంటుంది పోయము. వాడి స్ట్రక్చర్ నాలోకి సింక్ అవ్వాలంటే వాడి పద్యాన్ని నేను అనువాదం చేసినప్పుడు నాది అయింది. అందుకని ఒక కవి వస్తువును పట్టుకోవటం కాదు, శైలిని పట్టుకోవాలి. దానికోసం నేను అనువాదం చేసేవాడిని. మీకు తెలుసు, క్లాస్ రూమ్లో, స్టాఫ్ రూమ్లో పాఠం ప్రిపేర్ అవ్వటం వేరు, క్లాస్ రూమ్లో పాఠం చెప్పడం వేరు. క్లాస్ రూమ్లో పాఠం చెప్పినప్పుడు చెలో కొత్త విషయాలు నీకు తట్టదా ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అట్లనే అనువాదం చేసినప్పుడు మీకు చాలా విషయాలు అర్థమవుతాయి, ఆనందంగా ఉంటుంది. అనువాదం అనేది మనకి పునరుజ్జీవనంలో భాగం. అనువాదం సాంస్కృతిక పునరుజ్జీవనం, రెనైజెన్స్ అన్నారు కదా. రెనైజెన్స్లో మొదటిది ఏంటంటే టాప్ మోస్ట్ ప్రయారిటీ అనువాదానికి. అంతకుముందు క్లాసిక్స్ వర్క్స్ అన్ని తెలుగులో ఆయా భాషల్లోకి తెచ్చుకున్నారు.
అందుకని అనువాదం అనేది ఇప్పటిది కాదు, చాలా అది పాతది. ఇప్పుడు అట్లా చేసి మీరు ఇవాల్వ్ అయ్యి దాన్ని మీలోకి తీసుకున్నారు, అనువాదాల్ని బయటికి రెండు రకాలమ్మా మీరు ఆశించినంతగా ఇప్పుడు కవిత్వ అనువాదాలు వస్తున్నాయా ఇప్పుడు? వస్తున్నాయి. నా తర్వాత చాలామంది వచ్చారు కదా, సుమరశ్రీ చేశాడు, చాలామంది చేశారు. తర్వాత ముకుంద రామారావు చేస్తున్నాడు, కొత్త కొత్త వాళ్ళు చేస్తున్నారు. అంటే తెలుగు నుంచి తెలుగులోకి వచ్చినంతగా తెలుగు నుంచి ఇతర భాషలో బాటలు అని అడిగితే ఒక 10 ఏళ్ళ నుంచి మొదలయ్యింది తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి పోవటం అనేది. శ్రీధర ఉమా లాంటి వాళ్ళు కానీ రంగంలో దిగుతున్నారు. మన ఆయన పేరు కేశవరావు ఉన్నాడు, చంద్రమౌళి ఉన్నాడు. ఇప్పుడు ఒక హాఫ్ ఎ డజన్ లేదా ఒక 10 మంది అనువాదకులు వచ్చారు. అసలు అందాకెందుకు, ఎవడు కవిత్వం వాడు అనువాదం చేసుకుంటూ మంచిదని. ఆ పెద్ద కష్టం కాదు. కేశవరెడ్డి నవల అడవిని జయించాడు, ఇది నాకు గుర్తులేదు, ఆయనే చేసుకున్నాడు. ఆయన చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరు పబ్లిషర్స్ సెర్చ్ చేశారు. నేను ఇంగ్లీష్ కవిత్వం పాఠాలు చెప్పాను, చదువుతున్నాను కదా, కానీ నా కవిత్వం నేను ఎప్పుడు ఇంగ్లీష్లోకి అనువాదం చేయటం ప్రయత్నం చేయలేదు. సచ్చిదానంద లాంటి వాళ్ళు చేస్తున్నారు. ఆయన కూడా ఇంగ్లీష్ ప్రొఫెసరే. ఎందుకంటే ఒక పిచ్చి నమ్మకం ఏంటంటే ఒరిజినల్ పోయిట్రీ సాధన చేసినట్టుగా అనువాదం కూడా సాధన చేస్తే తప్ప పరిపక్వత రాదని ఒక ఏదో నమ్మకం నాకు ఏర్పడింది. దాని జోలికి పోవాలి నేను. ఇక దిగుదాం ఏముందంట, పెద్ద కష్టమే కాదు. సార్, మీరు వచన కవిత్వంతో పాటు దీర్ఘ కావ్యాన్ని మీద కూడా మంచి అటెంప్ట్ చేశారు. ఆసుపత్రి గీతానికి ఇప్పుడు చాలా బ్రహ్మాండమైన పేరు వచ్చి అది ఇప్పటికీ కూడా ఎవరైనా అడిగి శివారెడ్డి గారి ప్రస్తావన వస్తే ఆసుపత్రి గీతం చదివారంటారు. దాని గురించి నాది నా 3వ పుస్తకం. ఆసుపత్రి గీతం 3వ పుస్తకం, లాంగ్ పోయాం, 100 పేజీలు పోయాం. అవును. ఈ నీలోఫర్ హాస్పిటల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పోయాం. నీలోఫర్ హాస్పిటల్తో నాకు ఒక సంవత్సరం సంపర్కం ఉంది, దగ్గరగా చదివి చూడటానికి అవకాశం కలిగింది. అక్కడి నుంచి నీలోఫర్ ఆసుపత్రికిను చుట్టూ ఉన్న సిస్టమ్కి పెద్ద తేడా ఏం లేదు. అందుకని ఆసుపత్రి గీతం రావడానికి కారణం, ఆసుపత్రి గీతం ఎవడైనా సరే ఈజీగా నాటకంగా మలచచ్చు అని పాత్రలు వస్తాయి. అది దాంట్లో మేము పోయిటరీలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అడిగేవారు, ఆసుపత్రి గీతం చదివావాను. ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ ఆసుపత్రి గీతం గురించి బోళ్ళంత మంది వస్తుంది, ప్రస్తావన చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఎందుకంటే నేను అప్పుడు కొత్త కవులు జీవితం లాంగ్ పోయం అటెంప్ట్ చేయండి. టు నో యువర్ స్ట్రెంగ్త్, టు నో యువర్ వీక్నెస్. లాంగ్ పోయం విల్ టీచ్ యూ, నాట్ 1 పేజీ 6 పేజీ పోయం కాదు. లాంగ్ పోయం కనుక 10-20 పేజీలు కనుక మీరు ప్రయత్నం చేస్తే అసలు నీ శక్తి ఏమిటో, 10 కిలోలు బరువు ఎత్తగలవా లేదా అని తెలిసిద్ది. లాంగ్ పోయం అటెంప్ట్ చేయమని చెప్తాను నేను. టు నో యువర్ సెల్ఫ్, టు నో యువర్ స్ట్రెంగ్త్, వీక్నెస్, లాంగ్ పోయం చేయాలని. అప్పుడు వాంచి ఊపులో ఉంది బండి ఆసుపత్రి గీతం. అప్పుడు అంతా స్టడీ చేసి నోట్స్ తయారు చేసుకున్న తర్వాత రాయటం ఎక్కడ మొదలు పెట్టాలి, మొదలుపెట్టిన తర్వాత 5-6 సిట్టింగులు అయిపోయింది పోయింది ఏమ్మా. దానికి ట్రమండస్ సంవత్సరం తిరిగేతలకి రీప్రింట్ చేసాం. తర్వాత అతను నోకా రాంప్రసాద్ మళ్ళీ రీప్రింట్ చేశాడు. అవన్నీ కలిపి ఒక పుస్తకం వేసాం అనుకోండి. ఇప్పుడు ఏంటంటే నా ఉద్దేశంలో ఇంకొక లాంగ్ పోయం రాయాల్సిన అవసరం ఉంది. నేను రాస్తా ఇప్పుడు రావాలి. ఈ దశలో అంటే ఎంత ఎదిగిన తర్వాత అంత విశాలమైనటువంటి, అప్పుడేంటి మార్క్సిజం బాగా బిలీఫ్ ఉంది చేసాము. అందుకని మా ఆసుపత్రి గీతం ముగింపు రెవల్యూషనరీ ముగింపు వచ్చింది. చేతులు సైన్యాల చేతులు అట్లా వచ్చింది. ఇప్పుడు పోయం లాంగ్ పోయం రాస్తే అట్లా రాకపోవచ్చు. ఇప్పుడున్న పరిపక్వత వేరు. శివారెడ్డి మెల్లో అనే ఒక మాట ఉంది ఇంగ్లీష్లో. మెల్లో అవ్వటం అంటే పరిపక్వత రావటం, నిన్నట లేనటువంటి బ్యాలెన్స్ ఈరోజు సంపాదించుకోవటం. ప్రేమించండి, క్షమించండి, దట్ ఈజ్ మై స్లోగన్. రెవల్యూషనరీకి అక్కర్లేదా? ఇది కూడా కావాలి, అది కూడా కావాలి. సో ఇప్పుడు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన మోహన ఇంగ్లీష్లోకి అనువాదం అయింది. అవును. తర్వాత మిగతా కన్నడంలోకి వాటిలోకి కూడా అనువాదమైనాయి. మిగతా కొన్ని పుస్తకాలు అంతర్జనం ఇంగ్లీష్లో వచ్చింది. అవును. తర్వాత ఆమె ఎవరైతే మాత్రం ఇంగ్లీష్లో వచ్చింది. అవును. ఏమ్మా కన్నడలో కూడా వచ్చింది అనుకుంటా. కన్నడంలో కూడా వచ్చింది. హిందీలో అంతర్జనాన్ని హిందీలో శాంత సుందర్ గారు చేశారు. బాగా అద్భుతంగా చేశాడు. ఒరిజినల్ పోయం అంత బాగా చేసింది. అంటే కొంచెం లిటిల్ బిట్ ఎఫర్ట్ పెట్టాలి. శివారెడ్డి అనేవాడు రాసి పారాయటమే కాకుండా కొంచెం ముందుకు పోతే కానీ కథలు పోయి బళ్ళు అన్నీ కూడా. ఈ మధ్య ఎక్కడో మాట్లాడుతూ
ఇటీవల నా ఇన్స్పిరేషన్ నా మనవడు అని ఒక సందర్భంలో అన్నారు. నిజమే. అది దాని గురించి ఇప్పుడు ఏం లేదు, చైల్డ్ లైక్ గ్లో అని రాబర్ట్ బ్రిడ్జెస్ అని ఒక ఆంగ్ల కవి అన్నాడు. కవికులో ఉండాల్సిన లక్షణం ఏంటంటే చైల్డ్ లైక్ గ్లో. గ్లో అంటే కాంతి. అవును. అంటే శిశువు కాంతి కావాలన్నాడు. శిశువు కాంతి అంటే శిశుత్వం అనేది నువ్వు వదలకూడదు అనేది. అదే శిశుకాంతి. శిశుకాంతి అంటే చిన్నపిల్లాడిని ఎప్పుడైతే నీ నుంచి నువ్వు పరిహరిస్తావో అప్పుడు నువ్వు కవిగా చచ్చిపోతావు, కళాకారుడిగా చచ్చిపోతావు. ఇప్పుడు మా మనవడికి 6 ఏళ్ళు 5-6 నడుస్తుంది. ఈజ్ మై సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అంటే నా వయసు ఆడి వయసు ఒకటేనంట సరదాగా. బ్రహ్మాండం. బ్రహ్మాండం. అంటే ప్రపంచాన్ని వాడి దృష్టి నుంచి మనం చూస్తే తప్ప దీనిలో ఉన్న సౌందర్యం కానీ బ్యూటీ కానీ మిస్టరీ కానీ మీకు అర్థం కాదు. వీ లాస్ట్ ఇట్. పెదగటం అంటే ఏంటంటే ఆశ్చర్యకరమైనటువంటి సౌందర్యకరమైనటువంటి అంశాలన్నీ పోగొట్టుకోవటమే. అది ఎక్కడ పొందుతాం? చిన్నపిల్లల నుంచి, పక్షుల నుంచి పొందుతాం, బ్రహ్మాండం, చెట్టుల నుంచి పొందుతాం. ఈజ్ మై గురువు నౌ. ఇంకా ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు తీసుకోవడానికి బహుశా ఆగస్టు ప్రాంతం అన్నాడు. నేను ఫోన్ చేస్తే ఆగస్టులో ఉంటుంది అన్నాడు ఆ డైరెక్టర్. సరే, ఇటువంటి సందర్భంలో మిమ్మల్ని ఆకాశవాణికి పిలవడం, మీరు ఇంత కవిత్వం గురించి, మీ కవిత్వానికి సంబంధించిన ఆవరణ, మీ వ్యక్తిగత జీవితం నుంచి అనేక విషయాలు మాతో పంచుకున్నారు. ఇది మీకు ఇంకా అద్భుతమైనటువంటి అవార్డులు రావాలని, రాబోయే తరాలకు మీలాంటి ఒక గొప్ప కవి ఉన్నాడు అనేటువంటి గర్వంతో తెలుగు నేల పులకిస్తుందని మేము ఆశిస్తూ, నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఒక్క విషయం చెప్పచ్చా? చెప్పండి. ఐ గాట్ దిస్ సరస్వతి సమ్మాన్. మామూలుగా విజయం తర్వాత డెడికేట్ చేయటం ఉంటుంది. ఐ డెడికేట్ దిస్ టు ది ఫార్మర్స్. బ్రహ్మాండం. రైతులకి దీన్ని డెడికేట్ చేశాను. ముఖ్యంగా మా ఊరి రైతులకి డెడికేట్ చేశాను, మా నాన్నకి డెడికేట్ చేశాను.